ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి రాత్రంతా ఢిల్లీలోనే ఉన్న ఈడీ కార్యాలయంలోనే ఉన్న కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన కవిత లీగల్ టీం అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. కవిత కేసులో అత్యవసర విచారణ జరపాలని ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత అరెస్ట్ తర్వాత లీగల్ టీం కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే లీగల్ టీం నిన్న కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నటువంటి వెంటనే ఈడీ ఈ రకంగా దర్యాప్తు పేరుతో వీళ్ళు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఈ రకంగా సోదాలు నిర్వహించడం ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పాల్పడతా ఉన్నారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే కోర్టు ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతారు. ఈడీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా మేము సుప్రీంకోర్టు నోటీస్ కి కూడా ఈ ఉదాంతాన్ని అంతా కూడా తీసుకెళ్తామంటూ కూడా నిన్న నుంచి లీగల్ టీం ఇదే స్టేట్మెంట్స్ తో మీడియా ముందు మాట్లాడడము, అక్కడ కార్యకర్తలకు భరోసా కలుగజేయడము. కవిత అరెస్ట్ తర్వాత లీగల్ టీం సైతం ఢిల్లీకి చేరుకుని మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి కవిత ఇంట్లో హైడ్రామాకు సంబంధించి అన్ని వివరాలు డాక్యుమెంట్ రూపంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. కవిత అరెస్టు పైన అత్యవసర విచారణ కోరుతూ ఇమీడియట్ గా కవితకు బెయిల్ మంజూరు చేసే విధంగా తీర్పులు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈడీ నిన్న నిర్వహించినటువంటి ఈ సోదాలకు సంబంధించి నోటీసులకు సంబంధించి అన్ని వివరాలతో సహా సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కవితను నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి అధికారులు ప్రత్యేక రూమ్ లో కవిత ఏర్పాట్లు చేసి అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసే విధంగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం లోపు ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటిలోపు సుప్రీంకోర్టు నుంచి ఏవైనా ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పటికి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు గానీ ఆదేశాలు రాకపోతే మాత్రం ప్రొసీజర్ లో భాగంగానే కవితను రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ జైలుకి తరలిస్తారనే దానిపై మాత్రం ఇంకా సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కవిత మరి కాసేపట్లో వైద్య బృందం ఈడీ కార్యాలయానికి చేరుకొని ఈడీ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై కూడా పూర్తి రిపోర్టు ప్రతి నిందితులకు ప్రొసీజర్ లో భాగంగా చేసేటువంటి పరీక్షలు కాబట్టి ఈ పరీక్షలు కవిత పైన చేసి కవిత నుంచి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ అప్డేట్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత తన కండిషన్ స్టేబుల్ గా ఉన్నట్లయితే ఆ ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరుస్తూ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ నిర్ణయాన్ని బట్టి తర్వాత ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి సత్యవత రాథోడ్ ఇంకా మిగతా బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్టుగా సమాచారం ఉంటుందండి. వీరందరూ కూడా కవిత మద్దతు తెలియజేయడానికి, సంఘీభావం తెలియజేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి ఢిల్లీ చేరుకుంటున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి కవిత అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడతా ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కోర్టు ఎక్కడ కూడా కవితను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వనప్పటికీ కవిత విషయంలో ఇప్పటికీ తొందరపడొద్దు అంటూ కూడా దర్యాప్తు సంస్థలకు కోర్టు ఆ ఆదేశాలు ఉన్నప్పటికీ నిన్న సర్చ్ పేరుతో సర్చ్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ కి చేరుకుని అనంతరం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి అనంతరం కవితను అధికారికంగా అరెస్ట్ చేస్తున్నామంటూ 5:20 ధృవీకరించడంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గతంలో ఎంపీగా ఉన్నటువంటి బాల్క సుమన్, కార్పొరేషన్ చైర్మన్లు, అందుబాటులో ఉన్నటువంటి కార్పొరేటర్లు, మిగతా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈడీ అనుమతి లేనప్పటికీ ఒక 20 మంది లోనికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారన్న ఒక విషయాన్ని కూడా ఈడీ ఉన్నతాధికారుల నోటీస్ కి తీసుకెళ్లింది. దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో కేటీఆర్ అక్రమంగా లోనికి వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం కల్పించాడన్న ఒక విషయాన్ని కూడా ఈడీ అధికారులు ఉన్నతాధికారులకు ఆ డిసిజన్ ని ఆ వివరాల్ని కూడా ఆ వీడియోని కూడా అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ పైన బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ తరఫున ఒక ఫిర్యాదు కూడా అందజేసేటువంటి అవకాశం ఉంది. కవిత ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరగబోతా ఉంది, కోర్టు ఏం ఆదేశాలు జారీ చేయబోతా ఉంది,
ఎన్నికల ఈడీ అధికారులు ఎన్ని గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు, కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది, మరోపక్క సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం తెలుగు ప్రజలందరూ కూడా కవిత విషయంలో నెలకొన్నటువంటి తీర్పుకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.